యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా శుభమంగళవార శుభాకాంక్షలు. మంగళవారం ప్రీతికరమైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి గురించి మనం కొద్దిగా వివరణాత్మకంగా మాట్లాడుకుందాం. స్వామివారు శివపార్వతుల యొక్క ద్వితీయ సంతానం, అలాగే దైవ సేనలన్నిటికీ అధిపతి, దైవ సేనాధిపతి అని సర్వసేనాధ్యక్షుడు దైవసేన. ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క భార్యలు శ్రీవల్లి, దైవసేన. స్వామివారు ప్రీతికరమైన పుణ్యక్షేత్రాలు మన ఆంధ్ర రాష్ట్రంలో మోపిదేవి విజయవాడ వద్ద ఉంది. అలాగే తమిళనాడు రాష్ట్రంలో పళ్ళని అత్యంత ప్రసిద్ధి పొందిన క్షేత్రం సుబ్రహ్మణ్య స్వామివారిది. స్వామివారి యొక్క పూజా కార్యక్రమం వివాహం కాని యువతీ యువకులకి, అలాగే వివాహమై సంతానం కలకి ఇబ్బంది పడుతున్నా, అలాగే అనుకున్న సంతానం కావాలనుకున్నా, అలాగే ఆరోగ్యానికి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి వారి పంచామృతాభిషేకం అత్యంత ప్రసిద్ధి పొందింది. సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క పంచామృతాభిషేకం చేయించుకోవడం వల్ల మనకు కొన్ని సమస్యలు తీరడం జరుగుతుంది. ఒక 3 వారాలు, ఒక 5 వారాలు, 8 వారాలు. సుబ్రహ్మణ్య స్వామి వారు మన దగ్గర తెలుస్తుంది దైవసేనలకు అధిపతి. ఈ స్వామివారు జన్మకి కారణం తారకాసురుడనే రాక్షసుని వధించడానికి. ఆ తారకాసురుడికి వరం ఏంటంటే శివపార్వతులకు జన్మించినటువంటి బిడ్డ చేతిలో మాత్రమే నాకు మరణం కావాలని చెప్పి బ్రహ్మదేవుడి దగ్గర వరాన్ని పొందినవాడు. ఆ తారకాసుడిని సుబ్రహ్మణ్య స్వామివారు అవతారంలో స్వామివారు వధించి సమస్త మానవజాతికి ఆ రాక్షసుడు బాధ లేకుండా చేయడం జరిగింది. అలాగే నవగ్రహాల్లో కుజుడికి అధిపతి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు. కుజుడి గురించి మనకు తెలుసు. కుజదోషం అంటే వివాహపరమైన దాంపత్య సమస్యలు, అలాగే సంతానం కలగకపోవడం, అలాగే మానసికమైన శారీరకమైన ఆరోగ్యపరమైన ఇబ్బందులు, ఇవన్నీ కుజదోషం ఫలంగా రావడం జరుగుతుంది. ఈ యొక్క కుజదోషానికి కుజుడిని కానీ, కుజుడికి అధిపతి అయినటువంటి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని కానీ పూజించడం వల్ల మనం ఆ కుజదోషం నుంచి విముక్తి పొందడం జరుగుతుంది. ఇక ప్రత్యేకంగా సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క భార్యలు శ్రీవల్లి, దేవసేన మనందరికీ తెలుసున్నదే. వారిద్దరూ కూడా ఇంద్రుని యొక్క కుమార్తెలు. వల్లి, దేవసేన అంటే ఒక విధంగా ఇంద్రుడికి సుబ్రహ్మణ్య స్వామి వారు అల్లుడు అనమాట. ఇక సుబ్రహ్మణ్య స్వామి వారి గురించి ఈ వీడియో తర్వాత వీడియోలో స్వామివారి పంచామృత అభిషేకాన్ని మనం చూపించడం జరుగుతుంది మన ఆలయంలో. నేను ఇక్కడ విశాఖపట్నం గాజువాక ఆర్టీసీ డిపో పక్కన ఉన్నటువంటి శ్రీ సద్గురు సాయినాథ శ్రీ కాశీ విశాలాక్షి విశ్వేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర రాధామాధవ ఆలయ ప్రధాన అర్చకుడిని. నెక్స్ట్ వీడియోలో స్వామివారి యొక్క పంచామృతాభిషేకాన్ని మనం చేయడం జరుగుతుంది. ఆ యొక్క వీడియోని కూడా పెట్టడం జరుగుతుంది. ఆ వీడియోలో చూడడానికి ముందుగా భక్తులు వీడియో చూసే ముందు మీ యొక్క గోత్రాన్ని, మీ కుటుంబ సభ్యుల పేర్లు తెచ్చుకొని వీడియోని చూడండి. వీడియో పూర్తి వరకు చూసి ఆ స్వామికి ఒక నమస్కారం చేసుకోండి. ఆలయానికి వెళ్ళలేని వాళ్ళకి ఒక సదవకాశం కల్పించడం జరుగుతుంది. దీనికి ఎటువంటి రుసుము లేదు. కేవలం ఒక్కసారి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పూజా విధానం ఎలా ఉందో కామెంట్ పెట్టి ఇతరులకు కూడా షేర్ చేయడం వల్ల ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి వారి అభిషేకాన్ని అనేక మందికి చూసే అవకాశాన్ని మీరు కల్పించారు. మీ వల్ల కలగడం జరుగుతుంది కాబట్టి ఇతరులకు కూడా షేర్ చేయండి వీడియోని. వారిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమండి, షేర్ చేయమండి, లైక్ చేయమండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఉంటాను. జై కార్తికేయ.